ఈరోజు చాలామందికి దేవునికి సమయం ఇస్తానికి లేదు, వారికే సమయం. ప్రార్థన చేయవలసిన సమయంలో పడుకుంటా, ప్రార్థన చేయవలసిన సమయంలో పని చేసుకుంటా, ప్రార్థన చేసి దేవునితో గడపవలసిన సమయంలో దేవుని స్థానంలో ఏది పెట్టినా అది విగ్రహారాధన. దేవుడు ఊరుకోడు. నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదని చెప్పాడు. నా జీవితంలో నాకు దేవుడు కనబడతలేదంటే హృదయ శుద్ధి ఉందా చూసుకో. హృదయం శుద్ధి లేకపోతే జీవితంలో ఏది సాధించలేవు, ఏది చేయలేవు. పాపానికి చేసే ప్లానింగ్ తన జీవితంలో మేలు కొరక చేస్తే జీవితం ఎంత బాగుంటుంది తెలుసా? ఈరోజు జీవితంలో ఉన్నవారు మనుషుల్ని చూడండి, తప్పు చేస్తానికి ఎవరిని మోసం చేద్దామా, ఎవరికి అబద్ధం చెప్దామా, ఎవరికి ఎలా మారుద్దామా, అమ్మని ఎలా మోసపడదామా, నాన్నని ఎలా మోసపడదామా, భార్యని భర్తని ఒకరినొకరిని ఎలా మోసపరుచుకుని ఎలాగ అనుకూతి చేసుకోదామా అనేది చూస్తున్నారు. అదే మంచి కొరకు చూడు, ఆ బుర్ర పనిచేయదు, ఆ బుర్ర పనిచేయదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, యూ నీడ్ టు హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ లైఫ్. డూ యూ హ్యావ్ ఇంటెగ్రిటీ? ఇంటెగ్రిటీ అన్న మాటకు అర్థమేంటి? చాలా మంది బుర్ర వచ్చి రాను, వస్తానులే అన్నాగా, వస్తానని చెప్పలేగా. అర్థమేంటి? వీలవుతా వస్తాను. నో. ఒక క్రైస్తవుని మాట ఎలా ఉండాలని యేసు ప్రభు చెప్పాడు. అవునంటే అవును, కాదంటే కాదు. లెట్ యువర్ ఎస్ బి ఎస్, నో బి నో. డు నాట్ లై. బికాస్ నువ్వు వస్తానని చెప్పి రానని మనసులో అనుకుంటా, అబద్ధం. దేవుడు ఆ రీతికి పరీక్షిస్తాడండి. దేవుడు హృదయ శుద్ధి వారికి దగ్గర కొంటాడంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.